సాక్షి. భలే మంచి చౌక బేరము, జనసేనతో చంద్రబాబు డీల్, కేవలం 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు, నిరాశ నిస్పృహల్లో జన సైనికులు, టీడీపీలో ఆగ్రహ జ్వాల, ఊరించి ఉసూరుమనిపించారని ఆగ్రహం, 5 పేర్లు మాత్రమే ప్రకటించిన పవన్ కళ్యాణ్, 94 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో టీడీపీ జాబితా, భయపడ్డట్టుగానే బలహీనత బహిర్గతం, ఖరారు చేసిన సీట్లలో 52 సీట్లు ఓసీలకే, తొలి జాబితాలోనే 21 మంది కమ్మ సామాజిక వర్గానికి చోటు, బీసీలకు 18 మాత్రమే, మైనారిటీలకు 1 స్థానం, కేవలం 10 మంది మహిళలకే చోటు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కాగా ఆప్ కాంగ్రెస్ల మధ్య ఢిల్లీ, గోవా, గుజరాత్లలో అవగాహన కుదిరింది వచ్చే లోక్సభ ఎన్నికల కోసం. నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రధాని మోడీ దీన్ని ప్రారంభిస్తారు. జూలై 1 నుంచి నూతన నేర చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. 28న వైఎస్ఆర్ రైతు భరోసా 0 వడ్డీ రాయితీ జమ అంటూ స్టోరీ ఇచ్చారు. రాష్ట్రం మీదుగా 2 డెడికేటెడ్ ఫ్లైట్ క్యారిడార్లకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. బాబుపై భక్తితోనే ఉన్మాద రాతలు రాస్తున్నారంటూ ఈనాడు ఆంధ్రజ్యోతిపై ఈనాడు రాసిన దేవాలయాలకు సంబంధించి రాసిన ఒక కథనంపై ఖండన ఇచ్చారు. ఈనాడు రోతల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధం సభ తర్వాత మేనిఫెస్టోను ప్రకటిస్తామని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీడీపీలో ఆగ్రహజ్వాలలు, చంద్రబాబు ఫ్లెక్సీలపై చెప్పులతో దాడి, బాబు డౌన్ అంటూ నినాదాలు, పలుచోట్ల నేతల మూకుమ్మడి రాజీనామాలు, నమ్మించి మోసం చేశారని మండిపాటు, చలో ఉండవల్లికి పిలిపించిన నెల్లిమర్ల నేతలు, రోడ్డెక్కిన ఆందోళనలు అంటూ వివిధ ప్రాంతాల్లో టీడీపీ ఆఫీసులో జరిగిన గొడవలపై కథనాన్నిచ్చారు. ఉదాహరణ కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కార్యాలయంలో చంద్రబాబు ఫ్లెక్సీలు చించివేస్తున్న దృశ్యం ఫోటో కూడా ప్రచురించారు. కాపు సోదరులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారని, జన సైనికులారా ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దు, టీడీపీ జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య. బాబుకే భజన సేన అంటూ జనసేన తీరుతెన్నులపై టికెట్ల కేటాయింపుపై స్టోరీ ఇచ్చారు. అప్పట్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు 3వ వంతు సీట్లను కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జనసేనకు 1/2 వంతు సీట్లు కూడా ఇవ్వలేదంటూ స్టోరీ ఇచ్చారు. పవన్కు సీఎం పదవి అంతే సంగతులా అంటూ మరో విశ్లేషణ ఇచ్చారు. ఈ మాత్రానికే జనసేన ఎందుకు టీడీపీతో కలిసి ఉపాధ్యక్ష పదవి తీసుకో అని సజ్జల రామకృష్ణారెడ్డి చురకంటించారు. చంద్రబాబు తాను ఎక్కడ పోటీ చేస్తున్నానో ప్రకటించుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అది కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్న సజ్జల. టీడీపీ జనసేన ఓటమి ఖాయమన్న మంత్రి రోజా. ఇక ఈనాడు చూస్తే దూకుడుగా తొలి అడుగు అంటూ జనసేన టీడీపీ అభ్యర్థుల ఖరారుపై వార్తిచ్చారు. గెలుస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలిసారిగా టీడీపీ నుంచి 24 మంది బరిలోకి దిగుతున్నారని కథనాన్ని ఇచ్చారు. జనసేనకు గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు ఇచ్చారని రాశారు. అయితే ఎక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొడవలు కానీ టీడీపీ జనసేనల గొడవల గురించి కానీ అంతర్గతంగా టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసిన వార్తలు కానీ వీటన్నిటిని ఎక్కడ రాయకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఒక 2 పేరాలు మాత్రం ఎక్కడో కనపడినట్లుగా లోపల పేజీల్లో చిన్న ముక్కిచ్చి సరిపెట్టుకున్నారు. ఎయిమ్స్ పైన జగనస్తసు అంటూ మరో స్టోరీ ఇచ్చారు. ఎయిమ్స్ నేడు ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో యథాప్రకారం వీళ్ళ ఏడుపుగొట్టు వార్త ప్రచురించారు రామోజీరావు. హిందూ పత్రిక. హౌ 3 lakh తులిప్స్ బ్లూమ్డ్ ఇన్ ఢిల్లీ అంటూ తులిప్ పుష్పాల మొక్కలు ఎలా వెలిగిపోతున్నాయో చెప్పే కథనాన్ని ఇచ్చారు. బెటర్ రైవల్స్ కాంగ్రెస్ ఆప్ సీల్ అలయన్స్ డీల్ అంటూ ఆ కాంగ్రెస్ ఆప్ల మధ్య కుదిరిన
ఒప్పందంపై స్టోరీ ఇచ్చారు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే 5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచన అంటూ స్టోరీ ఇచ్చారు. మల్కాజిగిరి బరిలో ఈటెల 8 ఎంపీ సీట్లలో అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం. బీజేపీలో 3 చోట్ల సిట్టింగుల ఖరారు. రాష్ట్రంలో 621 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రేపు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. ఈనాడు తెలంగాణలో వరద ఖచ్చితంగా కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా కాళేశ్వరం పునరుద్ధరణ సాధ్యమేనా అంటూ స్టోరీ ఇచ్చారు. జీవో 317పై మంత్రివర్గం ఉపసంఘం చైర్మన్గా మంత్రి రాజనరసింహ. తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కారం మార్చి మొదటి వారం నుంచి అమలు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు.